నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఆధునిక టెక్ దిగ్గజాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా విరుద్ధంగా అనిపిస్తుంటాయి కదా. వారి ఫైనాన్షియల్ మరియు స్ట్రాటజిక్ నిర్ణయాల వెనుక ఉన్న ఖచ్చితమైన డేటాను పరిశీలిస్తూ అసలు తెర వెనుక ఏం జరుగుతోందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అంటే ఒక పక్క వేలల్లో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటారు, కాని మరోపక్క చూస్తే కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆఫీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లు కొంటుంటారు. అసలు ఈ లాజిక్ ఏంటి అని మీలో చాలామందికి అనిపించే ఉంటుంది, రైట్? ఈ ప్రశ్నతోనే మనం ఈ కార్పొరేట్ పారాడాక్స్ అంచుల్ని పట్టుకోవడం మొదలుపెడతాం. ఈ మొత్తం గందరగోళాన్ని ఛేదించడానికి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే బిగ్ టెక్ పారాడాక్స్, ఓపెక్స్ వర్సెస్ క్యాపెక్స్ ఆర్థిక సూత్రాలు, రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఏఐ లేఆఫ్స్పై ఉన్న అపోహలు మరియు భవిష్యత్తు కోసం ఈ కంపెనీలు తమని తాము ఎలా మార్చుకుంటున్నాయి అన్నది మనం వివరంగా చూద్దాం. సరే, ఆలస్యం చేయకుండా ముందుగా ఈ బిగ్ టెక్ పారాడాక్స్ ఏంటో, టెక్నాలజీ రంగంలో ఇటీవల జరిగిన భారీ ఉద్యోగాల కోత ఎంత స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్స్ వినండి. 2022-2023 టైంలో దాదాపు 4 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. 2026 ఫస్ట్ క్వార్టర్లోనే ఆ నంబర్ ఏకంగా 81,000 దాటేసింది. ఒక పక్కింత మానవీయ సంక్షోభం జరుగుతుంటే సరిగా అదే సమయంలో ఆల్ఫబెట్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి టాప్ 4 టెక్ దిగ్గజాలు కలిసి ఏఐ కోసం పెడుతున్న బడ్జెట్ ఎంత తెలుసా? ఏకంగా $700 బిలియన్. ఇదొక మైండ్ బ్లోయింగ్ నంబర్ కదా. ఇక్కడ 2022లో మెటా రిలీజ్ చేసిన ఒక ఇంటర్నల్ లే ఆఫ్ మెమోని గమనిస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మనకు క్యాపిటల్ ఎఫిషియన్సీ కావాలి, అందుకే మన రియల్ ఎస్టేట్ ఫుట్ప్రింట్ తగ్గిస్తున్నాం, ఉద్యోగులను పంపిస్తున్నామని. అందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒకప్పుడు విజనరీ లీడర్స్ లాగా ఆదర్శంగా మాట్లాడిన ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు పూర్తిగా అకౌంటెంట్స్ లాగా కేవలం ఖర్చులు, లాభాలు చూసుకునే కంట్రోలర్ మోడ్లోకి ఎలా వెళ్ళిపోయారో ఇది కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. అసలు ఈ కఠినమైన నిర్ణయాల వెనుకున్న ఆర్థిక లాజిక్ ఏంటి? అదే మన తర్వాతి సెక్షన్, ఓపెక్స్ వర్సెస్ క్యాపెక్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీవర్డ్ ఉంది. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా షార్ట్గా క్యాపెక్స్. సింపుల్గా చెప్పాలంటే భవనాలు, సర్వర్లు లేదా ఇతర మౌలిక సదుపాయాల కోసం కంపెనీలు ఒకేసారి చేసే అతి పెద్ద ఖర్చు ఇది. కాని కార్పొరేట్ అకౌంటింగ్ మ్యాజిక్ ఏంటంటే ఈ కోట్ల రూపాయల ఖర్చుని బ్యాలెన్స్ షీట్లో ఒకేసారి చూపించరు. దాన్ని లాంగ్ టర్మ్ అసెట్గా మార్చి కొన్నేళ్లపాటు విడగొట్టి చూపిస్తారు. కాబట్టి కంపెనీకి ఒక క్వార్టర్ రిపోర్ట్లో అదొక పెద్ద దెబ్బలాగా అనిపించదు. మరి ఓపెక్స్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అంటే ఉద్యోగుల జీతాలు, లేబర్ ఖర్చులు, కరెంటు బిల్లులు లాంటి రోజువారీ వ్యవహారాలు. క్యాపెక్స్ని నెమ్మదిగా కరిగించుకునే ఆప్షన్ ఉంది, కానీ ఈ ఓపెక్స్ ఖర్చులు అలా కాదు. ఇవి నేరుగా కంపెనీ లాభాల్లోంచి ప్రతీ నెల వెంటనే వెళ్ళిపోతుంటాయి. సో క్యాపెక్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో ఒక లాంగ్ టర్మ్ అసెట్ అయితే, ఓపెక్స్ అనేది లాభాలను వెంటనే తినేసే ఒక భారమన్నమాట. మార్కెట్ కొంచెం అటూ ఇటూ అయిన వెంటనే కంపెనీలు తమ ప్రాఫిట్ మార్జిన్స్ కాపాడుకోవడానికి చేసే మొదటి పనేంటంటే తమ ఓపెక్స్ని వెంటనే కట్ చేయడం. దానికి ఫాస్టెస్ట్ ఆప్షన్ ఏంటి? ఈ లేఆఫ్స్. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. ఒకవైపు ఖర్చులు తగ్గింపు కోసం పాత ప్రాజెక్టుల నుంచి జనాలను తీసేస్తూనే వాళ్లకు భవిష్యత్తు కోసం కావలసిన కొత్త స్ట్రాటజిక్ విభాగాల్లో మాత్రం సైలెంట్గా హైరింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకో ఆసక్తికరమైన చాప్టర్ చూద్దాం. కంపెనీలు తమ ఆఫీస్ స్పేస్ తగ్గిస్తున్నామని చెప్తూనే టాప్ క్లాస్ ఆఫీసులను ఎందుకు అద్దెకు తీసుకుంటున్నాయి? ఈ ట్రెండ్నే ద ఫ్లైట్ టు క్వాలిటీ అంటారు. 2020 నుంచి తీసుకున్న డేటాని గమనిస్తే ఒక క్రేజీ ఫ్యాక్ట్ బయటపడుతుంది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న టాప్ క్లాస్ అంటే లగ్జరీగా ఉండే క్లాసే బిల్డింగ్స్కి డిమాండ్ ఏకంగా 32.6 మిలియన్ చదరపు అడుగులు పెరిగింది. అదే సమయంలో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండే పాత క్లాసే అండ్ బి బిల్డింగ్స్కి డిమాండ్ దారుణంగా అంటే 125 మిలియన్ల చదరపు అడుగుల మేర పడిపోయింది. పాతవాటిని వదిలేసి అత్యుత్తమ భవనాల వైపు కార్పొరేట్ ప్రపంచం పరుగులు తీస్తోంది. దీని గురించి జేఎల్ఎల్ కన్సల్టింగ్ చెప్పిన మాటలు ఒకసారి వినండి. కొన్ని కంపెనీలకు నాణ్యత అంటే లొకేషన్, మరికొన్నింటికి సుస్థిరత, సదుపాయాలు లేదా డిజైన్. అంటే దీని అర్థమేంటి? కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ విస్తీర్ణాన్ని కావాలనే తగ్గిస్తున్నాయి, కానీ ఆ మిగిలిన లీజ్ బడ్జెట్తో అత్యుత్తమ సదుపాయాలున్న ఆఫీసులను ఎంచుకుంటున్నాయి.
ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్న హైలీ టాలెంటెడ్ ఎంప్లాయీస్ని తిరిగి ఆఫీస్కు ఆకర్షించడానికి ఇదొక గొప్ప స్ట్రాటజీ అన్నమాట. సో ఈ ఫ్లైట్ టు క్వాలిటీ చూస్తుంటే మనకర్థమయ్యేది ఏంటంటే, ఆఫీస్ అనే కాన్సెప్ట్ ఎక్కడికి పోలేదు, కాకపోతే అది భారీగా అప్గ్రేడ్ అవుతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి దగ్గరగా ఉండటం, వాతావరణ లక్ష్యాల కోసం నెట్ జీరో భవనాలు ఎంచుకోవటం, మరియు హైబ్రిడ్ వర్క్ కోసం బెస్ట్ డిజిటల్ కనెక్టివిటీ ఉండటం లాంటివి ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. స్పేస్ తగ్గుతోంది కానీ క్వాలిటీ అమాంతం పెరుగుతోంది. రైట్. ఇక ఇప్పుడు అందరి మదిలో మెదిలే అతిపెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే ఈ భారీ లేఆఫ్లు జరుగుతున్నాయనేది చాలా పాపులర్ అయిన మాట. మరి అందులో ఎంత నిజముంది? సిస్టమాటిక్గా చూద్దాం. కేవలం ఈ కార్పొరేట్ పిఆర్ స్టేట్మెంట్స్ని గుడ్డిగా నమ్మకుండా ర్యాంప్ మరియు రెవెల్యూ ల్యాబ్స్ వాళ్లు ఒక ఎక్సలెంట్ స్టడీ చేశారు. వాళ్లు అమెరికాలోని ఏకంగా 22,000 కార్పొరేట్ కంపెనీల క్రెడిట్ కార్డ్, వెండర్ పేమెంట్ డేటాను అనలైజ్ చేశారు. ఎవరు ఎక్కడ ఏంత ఖర్చు పెడుతున్నారో ట్రాక్ చేసి ఈ ఏఐ స్పెండింగ్కి మరియు ఉద్యోగాల నియామకాలకు మధ్య ఉన్న అసలు సంబంధాన్ని బయటపెట్టారు. ఆ రిపోర్ట్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. ఏఐ మీద అత్యధికంగా ఆర్థిక పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఆ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టిన 2 ఏళ్లలోనే తమ వర్క్ ఫోర్స్ను ఏకంగా 10% మేర పెంచుకున్నాయి. వినడానికి షాకింగ్గా ఉంది గదా? నిజానికి ఏఐ వస్తే ఉద్యోగాలు పోలేదు, పైగా పెరిగాయి అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. మనం ఈ 2 గ్రూపులను పక్కపక్కనే పెట్టి చూస్తే పిక్చర్ మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఏఐని బాగా అడాప్ట్ చేసుకునే కంపెనీల్లో 10% గ్రోత్ ఉంటే, అసలు ఏఐని వాడని లేదా తక్కువగా వాడే కంపెనీల్లో సిబ్బంది సంఖ్య సగటున 0.6% మేరపడిపోయింది. అంటే మోడర్న్ బిజినెస్లో నిలదొక్కోవాలంటే ఏఐని వాడటమే ఒక పెద్ద సక్సెస్ ఇండికేటర్ అన్నమాట. ఇదేదో ఒకే డిపార్ట్మెంట్కి పరిమితం కాలేదు సుమా. డిపార్ట్మెంట్స్ వారీగా చూస్తే సేల్స్ విభాగంలో 10.3%, అడ్మినిస్ట్రేషన్లో 7.8%, ఇంజనీరింగ్లో 7.3% ఉద్యోగాలు పెరిగాయి. దాదాపు సంస్థ అంతటా నియామకాలు జరిగాయి, ఒక్క బేసిక్ ఆపరేషన్స్ విభాగంలో తప్ప. దీన్ని బట్టి ఏఐ అనేది కంపెనీకి ఒక గ్రోత్ ఇంజన్గా పనిచేస్తోందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని గురించి బీడీఓ సంస్థకి చెందిన డాక్టర్ టాల్ ఆస్పిర్ చెప్పిన ఒక అద్భుతమైన మాట చూద్దాం. ఏఐ అనేది ఒక సాధికారత సాధనం, అది మనుషులను భర్తీ చేసేది కాదు. నిజమే కదా? ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని సిస్టమ్స్లోకి తీసుకురావాలన్నా, దాన్ని ఆపరేట్ చేస్తూ గరిష్ట స్థాయిలో వాడుకోవాలన్నా ఖచ్చితంగా దానికి తగిన స్కిల్స్ ఉన్న మనుషులు కావాలి. అందుకే ఆ కొత్త హైరింగ్ అంతా జరుగుతోంది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న డాట్స్ అని ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఆధునిక టెక్ ప్రపంచంలో నడుస్తున్న ఈ అసలైన కార్పొరేట్ స్ట్రాటజీని ఫైనల్గా డీకోడ్ చేద్దాం. బయటనుంచి చూస్తే ఇదంతా ఒక పెద్ద గందరగోళం లేదా పారాడాక్స్లా అనిపించొచ్చు. కానీ వాస్తవానికిదంతా కంపెనీలు భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక పకడ్బందీ మాస్టర్ ప్లాన్. ఒకవైపు ఓపెక్స్ తగ్గించుకోవడానికి లే ఆఫ్లు చేస్తున్నారు. అలా సేవ్ చేసిన డబ్బుని క్యాపెక్స్ కింద దీర్ఘకాలిక పెట్టుబడులకు మళ్లిస్తున్నారు. పాత ఆఫీసులు వదిలేసి క్వాలిటీ ఉన్న ప్రీమియం రియల్ ఎస్టేట్నే ఎంచుకుంటున్నారు. ఇక చివరిగా వాళ్ళు పెడుతున్న భారీ ఏఐ పెట్టుబడులు భవిష్యత్తులో కొత్త స్కిల్స్ ఉన్న వర్క్ఫోర్స్ని సృష్టించడానికి దారితీస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్ను అందంగా ఉంచుకుంటూనే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు. ఇదంతా చూశాక ఇప్పుడు మనందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త క్యాపెక్స్ ఆధారిత ఏఐ ఎంపవర్డ్ కార్పొరేట్ ప్రపంచంలోకి మనం అడుగుపెడుతున్నాం. మరి మారుతున్న వాతావరణంలో వృత్తి నిపుణులుగా మనల్ని మనం భవిష్యత్తుకు తగ్గట్టుగా ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి? పాత నైపుణ్యాలతోనే మనం ఇంకా సంస్థల్లో సర్వైవ్ అవ్వగలమా? లేక మన స్కిల్ సెట్ని కూడా పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.